Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, మనకు Gmail ఉంటుంది కదా. ఈ Gmail లో సోషల్ మీడియాకి సంబంధించి కానీ వెబ్సైట్కి సంబంధించి కానీ చాలా మెయిల్స్ అనేవి వచ్చి పడిపోతుంటాయి కుప్పలుగా. వీటిని మనకు అవసరం లేదని వన్ బై వన్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అలాగనే ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అప్ టు 50 వరకే సెలెక్ట్ అవుతాయి. ఈ 50ని డిలీట్ చేశారనుకోండి మరొక 50 వచ్చి కూర్చుంటాయి, అలాగే ఉంటాయి. అలా కాదు, ఇవేవి మనకు అవసరం లేదు, మొత్తం ఒకేసారి డిలీట్ చేయాలంటే మనకు జీమెయిల్ యాప్లో ఆప్షన్ అయితే లేదు. అయితే ఏ విధంగా డిలీట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం మీరు ఆ జీమెయిల్ నుంచి బ్యాక్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పైన 3 డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుని ఇప్పుడు సెర్చ్ బాక్స్లో జీమెయిల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే అక్కడ మీకు స్టార్టింగ్లో జీమెయిల్కి సంబంధించిన వెబ్సైట్ కనిపిస్తుంది చూసారా, అది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఏ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయి ఉన్నారో ఆ మెయిల్లోకి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ చూసారా, ఈ మెయిల్స్ అన్నీ మీవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ నా ఇన్బాక్స్, ప్రియారిటీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ కేటగిరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సోషల్ మీడియాకి సంబంధించి అప్డేట్ సంబంధించి వేరు లేబుల్స్ ఉంటాయి. నేను ఇక్కడ సోషల్ మీడియా క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన చూడండి, మనకు సెలెక్ట్ ఆల్ అనే ఒక బాక్స్ ఉంటుంది పైన. ఈ సెలెక్ట్ ఆల్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకు 50 వరకే సెలెక్ట్ అవుతాయి. కానీ ఈ 50 సెలెక్ట్ అయిన తర్వాత కిందన మనకు బ్లూ కలర్లో సెలెక్ట్ ఆల్ కాన్వర్సేషన్ అని ఉంటుంది. దాని మీద టిక్ చేస్తే మొత్తం అన్ని మెసేజ్లన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు డిలీట్ మీద కొడితే మొత్తం అన్నీ డిలీట్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ డిలీట్ కొట్టినా ఇంకా ఉన్నాయి, అంటే ఇంకా రిఫ్రెష్ అవ్వలేదు. ఒకసారి మీకు ఇవి రిఫ్రెష్ కావాలంటే మళ్ళీ మెయిల్ని రిఫ్రెష్ కొట్టండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి అక్కడ రిఫ్రెష్ సింబల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మెయిల్ అనేది రీలాంచ్ అవుతుంది. చూసారా, ఇది ఈ విధంగా. ఇప్పుడు చూసారా, అంతా ఎంప్టీగా ఉంది, అంతా ఖాళీగా ఉంది, మొత్తం డిలీట్ అయిపోయి. అయితే అలాగే కంప్యూటర్లో కూడా ఇదే మాదిరిగా చేయొచ్చు. సోషల్ మీడియా సంబంధించి కానీ ఏవైనా మెయిల్స్ కానీ ఒకేసారి డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఒక 50 సెలెక్ట్ చేసిన తర్వాత దాని కిందన బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది మొత్తం సెలెక్ట్ చేయాలా అని. దాని మీద క్లిక్ చేస్తే మొత్తం అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. అప్పుడు డిలీట్ కొడితే మొత్తం అన్నీ డిలీట్ అయిపోతాయి. ఈ విధంగా మొబైల్లోనూ కంప్యూటర్లోనూ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.